హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ న్యాచురల్ థింగ్స్. ఈరోజు వచ్చేసి ఇంకొక కొత్త వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మన ఫోన్ కాలర్ యాప్లో ఒక 3 సెట్టింగ్స్ అయితే చెప్తాను. ఆ సెట్టింగ్స్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసి, షేర్ చేసి ఆ తర్వాత వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఈ సెట్టింగ్స్ ఏంటి అనేది అయితే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి ఫోన్ కాలర్ని అయితే ఓపెన్ చేయండి. తర్వాత 3 డాట్స్ కనిపిస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇది వచ్చేసి ఎవరైనా మీకు స్కామ్స్ కాల్ చేసి మీరు లాటరీ గెలుచుకున్నారు, మీకు డబ్బులు రాపోతున్నాయి అని ఐడి స్కామ్ కాల్స్ చేసి చెప్తూ ఉంటారు. అలాంటివి రాకుండా ఉండాలంటే ఇక్కడ స్టార్టింగ్లో కాలర్ ఐడి అండ్ స్కామ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఆన్ చేసేది పెట్టుకోండి. నేను ఆల్రెడీ ఆన్ చేసే పెట్టుకున్నాను. ఇది మీకు బై డిఫాల్ట్ ఆఫ్లో ఉంటుంది, దీన్ని అయితే ఆన్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ కింద ఉన్న ఆప్షన్ కూడా ఆన్ అయితే చేసుకోండి. ఫిల్టర్ స్కామ్స్ కాల్స్, కాలర్ అండ్ స్కామ్ ఐడి రెండింటిని అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇది వచ్చేసి ఫస్ట్ సెట్టింగ్. ఇది ఆన్ చేయటం వల్ల స్కామర్స్ ఎవరైనా మనకు కాల్ చేసినా రాకుండా అయితే ఉంటుంది. ఇప్పుడు సెకండ్ సెట్టింగ్ ఏంటి అనేది అయితే మనం చూద్దాం. సెకండ్ సెట్టింగ్ వచ్చేసి కాల్ రికార్డింగ్. ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత కాల్ రికార్డింగ్ అని కనిపిస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటికల్లీ కాల్ రికార్డింగ్ అని ఉంటుంది. ఆటోమేటికల్లీ రికార్డ్ అన్నోన్ నెంబర్స్ అని ఉంది, దీన్ని ఆన్ చేసుకోండి. ఆల్వేస్ రికార్డ్. దీన్ని ఆన్ చేయడం వల్ల ఏమవుతుందంటే అన్నోన్ నెంబర్స్ నుంచి మనకు కాల్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అయితే రికార్డ్ అయితే అయిపోతుంది, కాల్ రికార్డింగ్ స్టార్ట్ అయిపోద్ది. మళ్ళీ దీని కిందే ఆటోమేటిక్గా రికార్డ్ దీస్ నెంబర్స్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి చూసి కాంటాక్ట్లోకి వెళ్ళి మీరు ఎవరి కాల్స్ని అయితే రికార్డ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నెంబర్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేశారంటే వాళ్ళ కాల్ వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా అయితే కాల్ రికార్డింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ సెట్టింగ్ ఏంటి అనేది అయితే చూద్దాం. నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి ఏంటి అని అంటే, మీరు ఎవరినైనా బ్లాక్ చేసి ఏదైనా నెంబర్ని బ్లాక్ చేసేసారు, అలా మీ ఫోన్లో ఎన్ని నెంబర్స్ని బ్లాక్ చేశారని మీకు తెలుసుకోవాలి అని అంటే కనుక ఇక్కడ బ్లాక్ నెంబర్స్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు. నేను వచ్చేసి సిక్స్ నెంబర్స్ అయితే బ్లాక్ చేశాను. సేమ్ సెట్టింగ్స్లోకి వచ్చి ఇక్కడ బ్లాక్ నెంబర్స్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి అయితే మీరు సింపుల్గా అనేది అయితే చూసుకోవచ్చు. ఈ రోజుకైతే ఇంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.